ఈ బిల్లులు ఎవరు కట్టారో? మొత్తం డబ్బులు సృజన్ గారే కట్టారు. ఇక అరవింద్ నీ మాట కాదనడు. నువ్వేం చెప్తే అది చేస్తాడు. మా అక్క మెళ్ళలో తాళికట్టు అరవింద్ అంటే సంతోషంగా ఒప్పుకుంటాడు కృష్ణవేణి. మీరంతా ఒక గ్రూప్ అని నాకు తెలుసు. ఆ సమాధి చుట్టూ మీరంతా తిరుగుతున్నారని నాకు తెలుసు. మధ్యలో నాతో మీకేంటి? తొందరపడకండి మిస్టర్ మనోజ్. దేనికైనా ఒక టైం అంటూ ఉంటుంది. అదే అన్నిటికీ క్లారిటీ ఇస్తుంది. అంతవరకు వెయిట్ చేయాలి. నువ్వు నా ముందుకొచ్చి నిలబడు. టైం దానంతట అదే వస్తుంది. అంటే నన్ను చంపేస్తావా? నో డౌట్. మిస్టర్ మనోజ్, మీరింతగా నా గురించి ఆలోచిస్తున్నారంటే నాకు మిమ్మల్ని కలవాలనిపిస్తోంది. ఎప్పుడు కలుస్తావు? ఇప్పుడు వస్తావా? 24 గంటల్లో నేను ఎప్పుడైనా సరే నీ ముందుకొస్తాను. డెఫినెట్గా కలుస్తాను. కానీ నీకు డేంజర్ న్యూస్ మనోజ్. ఏంటో చెప్పు. నువ్వు నన్ను చూడాలనుకున్నావు, కోమాలోకి వెళ్ళిపోయావు. బట్ నేను బ్రతికించాను. ఈసారి కలవాలంటున్నావు, నా చేతిలో చస్తావు. కలవమంటావా? నేను అదే చెప్తున్నాను. నువ్వు నన్ను కలిసావో అదే రోజు నువ్వు చస్తావు. ఈసారి తప్పించుకోలేవు. ఆలోచించుకో. సరే, ఇది ఫిక్స్. కౌన్ మరేగా, పహలే ఆప్ యా మై. రెడీ? ద గేమ్ స్టార్ట్స్ నౌ. నేను రెడీ. ఇది రణరంగం, రణచదరంగం, జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహంపై సగతాహం. మిస్టర్ మనోజ్, నీ చావు నా చేతిలో ఉందని నీకు తెలీదు. గుడ్ లక్. నిన్ను వదిలిపెట్టను. నీ చావు నా చేతుల్లోనే ఉంది. గుడ్ లక్. బలిపెట్టందే సమరం, ఓటెక్కదురా వేటాడందే పులినెత్తురుకే ఏ సత్తువ ఉండదురా. ఈరోజు మీ అక్కతో అరవింద్ పెళ్లి చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు కృష్ణవేణి. మీ ఇద్దరూ మా ఇంటి కోడళ్ళైతే అది మా అదృష్టం కృష్ణవేణి. మీ మావయ్య పెళ్లి గొడవలు మర్చిపోయారు. మనసులో ఉన్న కోపమంతా పోయిందమ్మా. రేపో మాపో నిన్ను దగ్గర తీస్తారు చూడు. ఒకసారి అలివిన్ అక్కకు ఫోన్ చేస్తాను. ఫోన్ ఇక్కడ పెట్టాను. అమ్మా మీరు కృష్ణవేణి అక్కని. వెళ్ళండమ్మా.
మామయ్య మామయ్య మీరొచ్చారా? ఈ రోజు కదా మామయ్య డిశ్చార్జ్ అయింది. ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా వచ్చారా? సర్లే పర్వాలేదు, లోపలికి రండి మామయ్య. రండి మామయ్య. అక్క రా. కృష్ణవేణి, అది నాన్న మాట్లాడాలంటే నేను తోడుగా. నువ్వాగమ్మా. అమ్మా నమస్తే. నా పేరు లక్ష్మీనారాయణ, కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ని. రత్నప్రభు గారితో మాట్లాడడానికి వచ్చానమ్మా. కాస్త పిలుస్తారా? లక్ష్మీనారాయణ గారు ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను రత్నప్రభు గారు. లక్ష్మీనారాయణ గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్లేదు, బానే ఉంది. కృష్ణవేణి, మేడం ఏంటి సైలెంట్ గా ఉన్నావు? మీ మామయ్య గారు వచ్చారు, మాట్లాడు. మేడం మాట్లాడాను. లక్ష్మీనారాయణ గారు, మీ పెంపకం గురించి, మీ గొప్ప వ్యక్తిత్వం గురించి నేను కృష్ణవేణి ఇందాకే గుర్తు చేసుకున్నాం. మీరు మా కొడుక్కి పునర్జన్మనిచ్చిన దేవుడు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాం లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు కదా, ఇంతలోనే వచ్చారు. మాతో ఏదైనా పనుందా? పనుంటే కాల్ చేస్తే మేమే వచ్చేవాళ్ళం కదా. లక్ష్మీనారాయణ గారు, ముందు మీరు ఇలా రండి, కూర్చోండి. రత్నప్రభు గారు, మీరు మీ అబ్బాయి సంతోషంగా ఉన్నారు కదా, నాకది చాలు. టీ, కాఫీ, జ్యూసులు నాకొద్దు. కూర్చుని మాట్లాడుకునేంత ఓపిక కూడా నాకు లేదు.
2 మాటలు మాట్లాడి వెళ్ళిపోదామని వచ్చాను. మీ అబ్బాయిని నేను కాపాడానని, నన్ను దేవుడని పెద్ద బిరుదు నాకివ్వవద్దు. నేను సగటు మనిషిని, అంతే. కొంతమందికి కొన్ని విషయాలు బాగా అర్థమయ్యేలా చెప్దామని వచ్చాను. లేకపోతే వాళ్ళు ఏదేదో ఊహించుకుంటారు. త్రిష తుపాకీతో మీ అబ్బాయిని కాల్చుతుంటే నేను అడ్డుగా వెళ్లి కాపాడాను. ఇది జరిగింది. మీ అబ్బాయిని నేను ప్రాణాలకు తెగించి కాపాడానని తెలియగానే అల్లుడు గారి మీద మావయ్య గారికి ఎంత ప్రేముందని మా ఊర్లో అందరూ అనుకుంటున్నారు. నిజమే కదా లక్ష్మీనారాయణ గారు, ఎంతైనా వంశీ మీ అల్లుడు కదా. అదే, ఎంతైనా అల్లుడు కదా. మావగారు అల్లుండి కాపాడడం కోసం తన ప్రాణాలు కూడా పణంగా పెట్టారని మా ఊర్లో అనుకుంటున్నారు. సరే, ఏమీ సంబంధం లేని ఊళ్ళో వాళ్లే అలా అనుకుంటుంటే మీరింకా ఎక్కువగా ఊహించుకుంటారని అలా ఊహించుకునే వాళ్లకు క్లారిటీ ఇద్దామని వచ్చాను. చూడండి రత్నప్రభు గారు, మీ అబ్బాయి నాకు అల్లుడని నేను ఏ రోజూ అనుకోలేదు. ఈ క్షణం కూడా అనుకోవడం లేదు. త్రిష అమాయకుడైన కుర్రాన్ని చంపబోతుంటే అయ్యో పాపం అని అడ్డుగా వెళ్ళాను, అంతే. ఆ అబ్బాయి ప్లేస్లో ఇంకెవరున్నా నేను కాపాడే ప్రయత్నమే చేస్తాను. నేను చెప్పేదేంటంటే, మీ అబ్బాయిని నా అల్లుడని నేను అనుకోవటం లేదు. నాకు అలాంటి ప్రేమ ఆప్యాయతలు లేవు. దయచేసి అర్థం చేసుకోండి. కొంతమంది మనుషుల ప్రవర్తనకి నా మనసు విరిగిపోయినా మనిషిగా మాత్రం నేనింకా చావలేదు. ఆ మానవత్వంతోనే మీవాణ్ణి కాపాడాను, అంతే. సరే, ఈ విషయం చెప్పడానికి ఇంత దూరం వచ్చారా అని మీరు అనుకోవచ్చు. ఇంకో విషయం కూడా ఉంది. నేను మానవత్వంతో మీ అబ్బాయిని కాపాడినందుకు మీరు నాకు ఖరీదు కట్టారు, హాస్పిటల్ బిల్లులు కట్టారు. ఆ డబ్బు తిరిగిద్దామని వచ్చాను సృజన్ గారు.
తీసుకోండి రత్నప్రభు గారు. లక్ష్మీనారాయణ గారు, మీకు ఇది న్యాయంగా ఉందా? ఏ, నేను చేసిన దాంట్లో తప్పే ఉంది సృజన్ గారు. మీరంటే మాకు చాలా గౌరవం. అదే సృజన్ గారు, ఈ డబ్బు మీరు వెనక్కి తీసుకుంటేనే నా గౌరవం నిలబడుతుందని ఇస్తున్నాను. తీసుకోండి. లక్ష్మీనారాయణ గారు, మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది ఈ రోజే. ఇంకా గాయాలు కూడా మానలేదు. ఇలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో బిల్లులని డబ్బులని ఇలా తీసుకొచ్చిస్తున్నారు. మా మీద కోపమా, లేక మీ మేనగోడల మీద పంతమా? ఏమనుకోవాలి లక్ష్మీనారాయణ గారు? రత్నప్రభు గారు, మీరు పెద్దవాళ్ళు, మీకన్నీ తెలుసు. దయచేసి మీరివన్నీ ఆలోచించకుండా ముందే డబ్బు తీసుకోండి. లక్ష్మీనారాయణ గారు, మీ మేనకోడలు మీకిష్టం లేని పెళ్లి చేసుకుందని, మీ మనసు గాయపడిందని మాకు తెలుసు. బట్ పిల్లల మీద కోపతాపాలు, పంతాలు, పట్టింపులు ఎక్కువ కాలం ఉండకూడదు. అది పిల్లలకు పెద్దలకు ఎవరికీ మంచిది కాదు. చూడండి లక్ష్మీనారాయణ గారు, మీకు కొన్ని నిజాలు తెలియవు కాబట్టి మీరిలా మాట్లాడుతున్నారు. రత్నప్రభు గారు, నిజాలు వినే ఓపిక నాకు లేదు. నేను ఎక్కువసేపు నిలబడలేను. దయచేసి ఆర్గ్యుమెంట్ పెట్టకుండా ఈ డబ్బు తీసుకోండి. శశి, బావగారు, తీసుకో బాబు. ఈ బిల్లులు కూడా తీసుకో. బిల్లు మొత్తం 3,50,575 రూపాయలు. అంతే కదా? అవును అంకుల్. మొత్తం డబ్బులు లెక్క పెట్టుకో. లెక్క పెట్టుకో బాబు. పర్లేదు అంకుల్. ఆగు బాబు. లెక్క కరెక్ట్గా ఉండాలి. అందులో 5 రూపాయలు తక్కువగా ఉంది. ఒక్క నిమిషం. అందులో 5 రూపాయలు తక్కువగా ఉంది. ఇప్పుడు లెక్క సరిపోతుంది. సృజన్ గారు, నేను ఇలా డబ్బులు తిరిగిచ్చినందుకు మరోలా అనుకోకండి. నాకు కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ. లేదు లక్ష్మీనారాయణ గారు, మీ మీద మాకింకా గౌరవం పెరిగింది. మీరెంతొద్దనుకున్నా మనం వియ్యంకులమే. మీలాంటి గొప్ప వ్యక్తి కూతురు మా ఇంటి కోడలైనందుకు గర్వపడుతున్నాం. ఎలాగో వచ్చారు, ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని భోంచేసి వెళ్ళండి. మాకు తృప్తిగా ఉంటుంది. మీ ఆతిథ్యాన్ని కాదంటున్నందుకు క్షమించండి. సరే, వియ్యంకులుగా కాకపోయినా మా అబ్బాయి ప్రాణాలు కాపాడారు. ఆ కృతజ్ఞతగా కాస్త జ్యూసైనా తాగి వెళ్ళండి. నాకిష్టం లేని మనుషులున్న చోట, నాకిష్టం లేని వాతావరణంలో కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను.
నన్ను ఆశీర్వదించండి మావయ్య గారు.